ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి గొట్టిపాటి రవి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఘటనలో నిర్లక్ష్యం ఎవరిదని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళదే నిర్లక్ష్యం. ఎందుకంటే చూస్తా ఉన్నాం చాలా ఘోరంగా. మొన్నటిదాకా ఏంటంటే ఆ కాన్వాయ్ లో జరిగిన కారు ఏదో కారు గుద్దేసి వెళ్ళిపోయింది. హాస్పిటల్ కూడా చేర్పించకుండా పక్కకి లాగి రోడ్డు పక్కన పడేసి వెళ్ళారు అనుకున్నాం. నిన్న మొన్న ఆ వీడియోలో రిలీజ్ అయిన వీడియో చూస్తే దాని కింద జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారు కిందే పడి చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎంత ఘోరంగా ఉందంటే చూడలేకపోయినంత ఘోరంగా ఉన్నది. బాధ్యత రహితం. అందుకనే మొదటి నుంచి కూడా పోలీసులు ఏం చెప్తున్నారంటే పరామర్శలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది అతిగా మా నాయకుడు వస్తున్నాడు, మాకు ఇంకా పట్టు తగ్గలేదు, పార్టీకి పట్టు ఉంది, ఏదో చూపించుకోవాలి అనే దానికి ఉన్న ఒక మితంగా వెళ్ళమని చెప్పి కూడా చెప్తా ఉన్నాము. అయినా సరే వినకుండా పెడజీవని బట్టి ఇప్పుడు మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మా నాయకుడు వస్తుంటే మీరు అడ్డుకుంటారనేది నెట్టేసి ఈ విధంగా చేసుకుంటా ఒక మనిషి ఎవరో ఒక చోదంలో డబ్బులు కోల్పోయి ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన ఆయన విగ్రహావిష్కరణ ఒక దాన్ని ప్రేరేపించి పెట్టి అక్కడికి ప్రోగ్రాం కావాలని పెట్టుకొని అక్కడ జన సమీకరణ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు పార్టీ వదిలిపెట్టి వెళ్లకుండా, వాళ్ళ పార్టీ నాయకులు పార్టీ వదిలిపెట్టి వెళ్లకుండా ఉండటం కోసం జన సమీకరణ చేసుకోవటం కార్యక్రమంలో భాగంగానే ఒక విగ్రహావిష్కరణకి వెళ్తా ఇద్దరు చంపేయడం జరిగింది. ఒక మన చెంగయ్య అతను చూసాం మనం, కారు మెడ మీద నుంచి ఏ విధంగా పోయిందో చూసాం. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ముందుగానే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు అనవసరమైన వాటికి ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు ఇంత హంగామా అవసరం లేదు. పరామర్శకు ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరం కూడా వెళ్తున్నాం, రోజు కూడా అందరం పరామర్శకు వెళ్తున్నాం అని చెప్పి వేలాది మందికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వెళ్తానికి వెళ్తాం కానీ ఇలా పరామర్శకు వెళ్తా, విగ్రహావిష్కరణకు వెళ్తా, ఒక విగ్రహావిష్కరణకు వెళ్తా మరొక 2 ప్రాణాలు తీసుకునే కార్యక్రమాలు అయితే ఎవరు చేయరు. ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయితే గొట్టిపాటి రవి గారు, ఈ ఘటనపై ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు చేపడతారు? ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసులు వస్తాయో అవి పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. మేము చెప్పేది ఏంటంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తా అతిగా హంగామా చేసుకుంటే వెళ్తే ఇట్లానే జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ ఫామ్ వచ్చి మరో 2 ప్రాణాలు కోల్పోతుంటే సామాన్యం కాదు. రేపు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూస్తారో అది కూడా చెప్పాలి. ఒక మనిషి ప్రాణం తీయటం అంటే చాలా ఈజీ అయిపోయింది అనమాట. కనీసం మానవతా దృక్పథంతో ఎక్కడైనా రోడ్డు మీద కార్ యాక్సిడెంట్ అయితే ఆగి 10 మంది ఆగి అమ్మటే అంబులెన్స్ ఎక్కించడం, లేకపోతే వీలైతే మన కారులో తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో చేర్చి వెళ్ళిపోతుంటాం. అది ఎవరో మనిషి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఆ పని చేస్తాం. కానీ ఇట్లా కారు తొక్కించుకుంటా వెళ్ళిపోయి తొక్కిచ్చి తీసుకెళ్లి పక్కన పడేసారు. చూసే ఉంటారు మీరు, పక్కన పడేసి వెళ్ళిపోయి కనీసం హాస్పిటల్లో చేసే పని కూడా చేయాల. ఇది ఖచ్చితంగా ఇది చాలా ఘోరమైన విషయం. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ విధంగా ఇప్పుడు జరగల. మనిషి మీద కారెక్కిచ్చి జరిగి కూడా గబక్కన హాస్పిటల్ తీసుకెళ్లి ప్రాణాలు కోల్పోతే సరే ఏదో పొరపాటు జరిగింది అనుకోవచ్చు. తెలిసి చేయటం అనేది చాలా ఘోరమైన తప్పు కింద భావిస్తాం. ధన్యవాదాలు గొట్టిపాటి రవి గారు.